క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ మరలా రాని ఉన్న యేసుక్రీస్తు నామములు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఈ నవంబర్ నెల మిమ్మల్ని చూడడం చాలా సంతోషం. ఈ నవంబర్ నెలలో దేవుడు గొప్ప కార్యం, విడుదలైన కార్యం, మహిమకల కార్యం దేవుడు చేయబోతున్నారు. దేవుడు ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే హెబ్రీ పత్రిక 6:14 తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను విస్తరింప చేసేదను. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ నవంబర్ నెల, ఈ 10 నెలలు గడిచిపోయింది. ఒక విస్తరణ లేదు, ఒక ఆశీర్వాదం లేదు అని, ఒక విడుదల లేదు, మినిస్ట్రీలో ఒక ఎదుగుదల లేదు, ఆత్మీయంగా ఏమీ నేను ఎదగట్లేదు అని మీరు భారపడి ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నారు, నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును. హగ్గయి 2:19 చెప్పబడుతుంది అండి, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించును. దేవుని మాట ఆదికాండం నుండి ప్రకటన వరకు 66 పుస్తకములో ఆశీర్వదిందును ఆశీర్వదిందును ఆశీర్వదిందుననే చెప్తున్నారు. ఆయన ఆశీర్వదించిన దైవం. ఆదికాండంలో మీరు చూడండి, 1:28 చెప్పబడుతుంది, దేవుడు వారిని ఆశీర్వదించును. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, మన జీవితంలో ఇప్పటి వరకు ఒక ఆశీర్వాదం లేదనుకున్న ఈ నవంబర్ నెలలో దేవుడు ఒక పెద్ద ఆశీర్వాదమును తీసుకురాపోతున్నారు. మీ జాబ్ విషయంలో, మీ పెళ్లి విషయంలో, మీ ఇల్లు విషయంలో, మీ పరిచర్య విషయంలో, మీ పిల్లలు ఎగ్జామ్ విషయంలో, చదువు కార్యములో, ప్రతి విషయంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నారు. నా ద్వారా ఎంతోమంది దేవుడు నమ్ముకున్నారు, నా ద్వారా ఎంతోమంది బాప్టిజం తీసుకున్నారు, నా ద్వారా ఎంతోమంది ఆశీర్వదించబడ్డారు. కానీ ఇంకా ఒక ఆశీర్వాదం నాకు కావాలి అని నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. నేను ఆంధ్ర తెలంగాణకి వచ్చి దాదాపు 10 సంవత్సరం నడుస్తుంది అని దేవుడు ఎలాగే కూర్చోపెట్టి ఉన్నారు. కేరళలో ఉన్నప్పుడు నేను 31 రోజు ఉంటే 31 రోజు బలంగా వాడుపడే దైవజనులు నేను. కానీ ఇక్కడ వచ్చి దేవుడు ప్రార్థన ఉపవాసం స్తోత్రం. కరోనా తర్వాత కొన్ని టీవీ ప్రోగ్రాం కూడా నేను ఆపివేసాను. ఇక్కడ దేవుని దయ వలన ఆంధ్రాలో ప్రతిపాడులోను, మరి తెలంగాణలో నర్సాంపేటలోను, ఛత్తీస్గఢ్ ఒరిస్సాలోను పరిచర్య చేస్తున్నాను. తెలంగాణలో ఒక 90 ఫీట్ పొడుగు 40 ఫీట్ వెడల్పు కూడారం వేసి అక్కడ జనములు ప్రతి నెల మొదటి శనివారం చివరి శనివారం ప్రతి నెల అమావాస్య ప్రార్థన ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. చాలామంది దీవించబడుతున్నారు, చాలామంది విడుదల పొందుకుంటున్నారు. విశ్వాసముతో మీరు కూడా వచ్చినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తారు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు మిమ్మల్ని పిలవడం, నెలలు ఇన్ని సంవత్సరాలు నన్ను ప్రార్థనలో కూర్చోబెట్టి ఉన్నారంటే దానికి ఒక కారణాలు ఉన్నది. దేవుని చిత్తానికి మనము ఏం చేయాలి? అప్పగించాలి. స్తోత్రం. దేవుడు ఏమి చేయాలని ఉద్దేశించి ఉన్నారో దానికి మనల్ని అప్పగిస్తే దేవుడు తప్పకుండా గొప్ప కార్యములు, బలమైన కార్యములు చేస్తారు. స్తోత్రం. ఈ 10 సంవత్సరంలో స్తోత్రం ఈ కూడారం వేయడానికి దేవుడు కృప ఇచ్చారు. అలాగే ఇంకా చాలా పనులు దేవుడు నా మహిమ కొరకు చాలా ప్రయాణములు దేవుడు దయచేశారు. చాలా పరిచర్యలను దేవుడు ద్వారములు దేవుడు తెరచారు. ఇంకా ఇది చాలదు, దేవుడా నన్ను దీవించండి అయ్యా, నాకు రెస్ట్ లేక వాడుకోండి అయ్యా అని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఏదో ఒక కారణం దేవుడు మనకు రెస్ట్ ఇచ్చున్నారు. ఇంకా ఎగిరడానికి, ఇంకా పరిగెత్తడానికి, ఇంకా వాడుకోవడానికి కాలం, సమయం, ఈ దినం మొదలుకొని నేనే ఆశీర్వదిస్తానన్నట్లు దేవుడు ఈ నవంబర్ నెల నుంచి దేవుడు గొప్ప పెద్ద బ్లెస్సింగ్ మనకి ఇవ్వబోతున్నారు. భారపడవద్దు, భయపడవద్దు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆశీర్వాద రోజు ఇది, ఆశీర్వాద దినం ఇది, ఆశీర్వాద నెల ఇది. ఈ వాగ్దానమును పట్టుకొని మీరు స్తోత్రం పరిగెత్తండి.
ఈ వాగ్దానమును పట్టుకొని మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆమేన్. స్తోత్రం. ప్రార్థిస్తాం. మంచి తండ్రి, పరలోకపు గొప్ప తండ్రి, ఎవరెవరా ఆశీర్వాదం లేక నన్ను దేవుడా యాకోబు వలె నేను పోరాడుతున్నానే, నాకు ఒక విడుదల లేదే, ఆశీర్వాదం లేదే అని పోరాడుతున్నారు కదా. ఒక్కసారి జాలిపడి ఇప్పుడే ఓ స్తోత్రమయ్యా, హల్లెలూయా, ద్వారమును తెరవండి ప్రభువా. రికాల ఉడ్డాల రస గలే రిమా దురి సమా కథ లబాబాబా, ఒక ఆశ్చర్యమైన కార్యం చేయండి నాదా, విడుదల దయచేయండి. కట్లని యేసు నామములో లయపరచండి ప్రభువా. నీ గొప్ప నామం మాత్రం మయోపడాలయ్యా. పరిశుద్ధపరచండి, బలపరచండి, సాతానిక ఆయుధములన్నీ వర్తిల్లకుండా చేయండి. నీ నామం మయపడపోవడానికి స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ చేత నింపండి ప్రభువా, అభిషేకం చేత నింపండి. ఓ అంధకార శక్తి నుండి విడుదల దయచేయండి. మీ నామం మాత్రం మయపడానికి సహాయం చేయండి ప్రభువా. హల్లెలూయా. ఈ సంవత్సరం, ఈ నెల ఓ స్తోత్ర అందా మమ్మల్ని కాపాడావు, అందుని బట్టి స్తోత్రాలు తండ్రి. గడిచిన 10 నెలలు కాపాడావయ్యా. ఈ నెల అంతా ఓ ఎలా విధ ఆపత్తుకు, ఆక్సిడెంట్కు, పోరాటకు ఓ మమ్మల్ని తప్పించి కాపాడండి ప్రభువా. బలపరచండి, కన్నీరంతా తొడవండి, వేదనలు మార్చండి, విడిపించండి, పరిశుద్ధపరచండి. హల్లెలూయా. ఈ నెల కావలసిన ఆశీర్వాదం అన్ని దయచేయండి ప్రభువా. ఎలా విధమైన పోరాటం నుండి విడుదల దయచేయండి. అప్పుల బాధల్లో ఓ కుటుంబ సమస్యలు ఉన్నవారికి విడుదల దయచేయండి ప్రభువా. మీ కుడి హస్తం చాపండి అయ్యా. నీ నామం మాత్రం మయపరానికి సహాయం చేయాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములు ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము మా పరలోకపు గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరిని దేవుడు ధారాళంగా దీవించును గాక. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాం కార్యక్రమం చూస్తున్నారు. ఈ పరిచర్యకు ఎంతో అవసరం ఉన్నది. మీరు మీ కుప్పులుపి సహాయం చేయండి. ఈ పరిచర్య ప్రార్థనలు ఎత్తుపట్టుకోండి. దేవుడు మళ్ళీ ధారాళం దీవిస్తారు. అలాగనే ఈ వర్తమానం అందరికీ షేర్ చేయండి. దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.